ట్యూస్డే ఈవినింగ్ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సో ప్రతి సంవత్సరం కూడా రంగనాథ స్వామి టెంపుల్ దగ్గర లక్ష దీపాల కార్యక్రమం అయితే జరుగుతుంది. సో మేము ఈరోజు ఎర్లీగా వెళ్ళాము. అంటే వైకుంఠ ద్వారం ఈరోజు తెరుస్తారనుకోని ఇంకా ఈరోజు వెళ్ళినప్పటికీ ఇంకా వాళ్ళ పంతులు గారు ఏంటన్నారంటే సాయంకాలం 6 గంటలకి తెరుస్తారమ్మా, 3 days వరకు ఉంటుంది, మీరు ఏ రోజునైనా రండి. ఈ రోజైతే ఇంకా ఎక్కువగా జనాలు ఉంటారు కదా, వీళ్ళైతే కనుమ లేదా ముక్కనుమ రోజు రండి అనుకొని చెప్పారు. సో ఇంకా మేమైతే ఇక్కడ లక్ష దీపాలు అయితే ప్రతి సంవత్సరం పెడతారు. మేము వెళ్ళినప్పటికీ చాలా టెంపుల్స్ దగ్గర ఆల్రెడీ దీపాలన్నీ కూడా వెలిగించేశారు. ఇంకా జనాలు కూడా చాలామంది ప్రజెంట్ ఎక్కువగా అవుతున్నారు. ఇంత క్రౌడ్లోనే ప్రజెంట్ క్రౌడ్ అనేది భయం వేస్తుంది. సో అందుకే కొంచెం జనాలు ఉన్నప్పుడే అక్కడికి వెళ్ళి కొన్ని దీపాలు అయితే వెలిగించేసి ఇంకా నేను వెనక్కి వచ్చేసాను. ఎందుకంటే ఇంకా ఎక్కువ మంది వచ్చేస్తున్నారు. అప్పటికి టైం అయితే 6:30-7 దగ్గరికి అవుతుంది. సో మా హస్బెండ్కి కొంచెం రిక్వెస్ట్ చేశాను, ఒక చిన్న వీడియో క్లిప్ అయినా షూట్ చేయాలంటే అతనికి యాక్చువల్గా అంతమంది జనాల్లోన సో ఒక వీడియోస్ అయినా ఫొటోస్ అయినా అసలు తను తీయరు. వాళ్ళకి ఎన్ని బొమ్మలు ఉన్నా చాలా కదా. సో చూసారా, రీసెంట్లీ మేము తిరుపతి వెళ్ళాము, ఊరికి వెళ్ళాము, తనకి అలాగ రోజు కొంటూనే ఉన్నాము బొమ్మలు. అయినా ఉన్ని వస్తువులే తనకి కావాలి. సో ఇక్కడ కలర్ఫుల్గా ఉన్నాయి కదా, బల్బుల్లా గెలుగుతుంటాయి. సో అవి ఎన్ని ఇంట్లో ఉన్నాయో తెలుసా అండి, అలాంటివే కావాలి. ఇంకా నేను ఇక్కడ క్లిప్స్ ఏమైనా తీసుకో అంటే ఇలాంటివి తనకి అసలు నచ్చదు. సో నేనే కొన్నాను. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పిల్లకి కూడా కొన్ని క్లిప్స్ అలాంటివి కొన్నాను. ఇంకా జున్ను కూడా కొన్నాను. ఈ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి కదా. నేను యాక్చువల్గా ఈ బ్యాగ్స్ 50 రూపీస్ అన్నారు, దాని తర్వాత మళ్ళీ 100 రూపీస్ అన్నారు. సో మళ్ళీ నేను 100 రూపీస్ అని నేను తీసుకోలేదు. ఇదే మాల్లో కానీ 200-300 అయితే మాత్రం తీసుకునే వాళ్ళం కదా. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచించాను, అయ్యో ఇంటే బాగుంది కదా అని. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. సో మా జాతర అయితే అయిపోయింది. ఈ సంవత్సరం జాతర అనేది ఇక్కడ ఉన్నాం కాబట్టి చూసామన్నమాట. సో ప్రతి సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం మేము ఇక్కడ ఉంటాము, ఒక్కొక్క సంవత్సరం ఊరికైతే వెళ్తాము. లాస్ట్ ఇయర్ అనేది ఒక 4-5 సార్లు ఊరికి వెళ్ళాం కాబట్టి ఈ సంవత్సరం అయితే మరి వెళ్ళలేదు. ఇంకా ఇంటికి వెళ్ళే దారిలో ఏంటంటే అయ్యప్ప స్వామిని ఇలా ఊరేగిస్తున్నారు ఇక్కడ. అలానే కొన్ని ఇంకా ఇంటికి వెళ్ళే దారిలో అడుగడుగున దేవుడు ప్రసాదాలు అయితే పెడుతున్నారు. నేను ఒక దగ్గర ఏంటంటే తీసుకున్నాను ప్రసాదం. సో ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఓల్డ్ ఫ్రెండ్ ఒకళ్ళు కనిపించారు, జున్నుకి కొన్ని ఇచ్చారు, వాళ్ళ బేబీకి కూడా నేను కూడా కొనేసి ఇచ్చాను. సో అంతే. ఈరోజు మీ వ్లాగ్ నచ్చితే